డియర్ ఏపీ న్యూస్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గవర్నమెంట్ కాలేజ్ పాడేరుకు సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. పాడేరు వైద్య కళాశాలకు 50 సీట్లు ఉలక్కైన కథనం అయితే రావడం జరిగింది. ఎంబీబీఎస్ సీట్లు రావడంలో బాబు సర్కార్ విఫలము, విద్యార్థుల పాలన పెరుశాపంగా చంద్రబాబు పాలన, సీట్లు రాబట్టేలా ప్రభుత్వ పెద్దలు కనీసం చొరవ చూపని దుస్థితి. మరి సీట్లు అయితే రాలేదంట. గత ప్రభుత్వంలో వైద్య కళాశాలకు అనుమతి విషయంలో సీఎం స్థాయిలో ప్రత్యేక దృష్టి. చంద్రబాబు ఎగురుతూ 2 ఏళ్లలో నష్టపోయిన 2450 సీట్లు అయితే నష్టపోయారంట స్టూడెంట్స్. మరి ఈ యొక్క కథనాన్ని బట్టి మరి పాడేరు వైద్య కళాశాల 50 సీట్లు మరి తగ్గిపోయినట్టు ఉలికి రాలేదంట. బాబు మరి ఎంబీబీఎస్ సీట్లు రావటంలో బాబు సర్కార్ విద్యార్థులు పాలటంగా శాపం అయితే వచ్చింది. 2000 మరి బాబు సర్కారు నిర్లక్ష్యం కారణంగా పాడేరు వైద్య కళాశాలకు 50 ఎంబీబీఎస్ సీట్లు దక్కకుండా పోయి ఉత్తరాంధ్రలో గిరిజనులకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను సేవ చేయటంలో వైద్య విద్యను అందుబాటులో తెచ్చేలా మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో మరి జగనంలో అల్లూరు సీతారామరాజు పాడేరుకు సంబంధించిన ప్రభుత్వ విద్యార్థులు నెలకొన్న విషయము. పాడేరులో కొత్త మెడికల్ కాలేజ్ వచ్చింది. 150 ఎంబీబీఎస్ సీట్లు 2024-25 విద్యా సంవత్సరంలో కళాశాల ప్రారంభించక వీలుగా గత ప్రభుత్వం అయితే ప్రత్యేక దృష్టి పెట్టింది. మరి వెంటనే కొత్త వైద్య కళాశాలను పీపీపీ మేర గత ప్రభుత్వము ఈ విధంగా చేస్తే మరి వెంటనే కొత్త వైద్య కళాశాలను పీపీపీ పేరు ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం నిర్ణయించిందంట. ఈ క్రమంలో పాడేరు వైద్య కళాశాలలు గాలికి వదిలేసినట్టు మరి ఈ కథనం అయితే వచ్చింది. అయినప్పటికీ వైఎస్ జగన్ హయాంలో తీసుకున్న చర్యల ఫలితంగా 50 సీట్లు కళాశాల ప్రారంభించేందుకు ఎన్ఎంసీ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదే కళాశాలకు మరో 100 సీట్లు రావాల్సి ఉండగా ఆల్రెడీ మరి 50 సీట్లు వచ్చినాయి అంటే మరో 100 సీట్లు రావాల్సి ఉండగా 25-26 విద్యా సంవత్సరానికి 50 సీట్ల అనుమతి కోసం పాడేరు వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఎన్ఎంసీకి దరఖాస్తు చేశారంట. ఆ ప్రిన్సిపాల్ నేషనల్ ఎన్ఎంసీ సంప్రదింపులు జరిపి సీట్లు రాబట్టే బాధ్యతను కళాశాల డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్పై నెట్టేసి ప్రభుత్వ పెద్దలు చేతులు దులుపుతున్నారు. ఎవరు గవర్నమెంట్ హైయర్ అఫీషియల్స్ ఎవరు కూడా మరి పెద్దలు అనేవాళ్ళు చొరవ తీసుకోలేదని ఈ యొక్క కథనం అయితే ఉంది. మరి చూద్దాం. మరి కనీసం చొరవ చూపిన ప్రభుత్వం ఏడాది మే నెలలో సీట్ల మంజూరులో పలు అభ్యంతరాలను ఎన్ఎంసీ ప్రకటించింది. వాటికి ప్రిన్సిపల్ వివరణ ఇవ్వగా పరిశీలనలోకి తీసుకోలేదు. ఆగస్టులో సీట్లు మంజూరు చేయమని తేల్చేసి లెటర్ ఆఫ్ డిజప్రూవల్ ఎన్ఎంసీని జారీ చేసింది. దీంతో మొదటి అప్రూవల్ ప్రిన్సిపల్ దరఖాస్తు చేశారు. అప్పీల్ సందర్భంగా కొన్ని పొరపాట్లు దొరకడంతో దాన్ని తిరస్కరించినట్టు ఎన్ఎంసీ తెలిపారు. ఈ నెల మొదటి వారంలోనే తేల్చింది. గత వారంలో ప్రిన్సిపల్ సెకండ్ అప్పీల్ చేశారు. ప్రారంభంలో దరఖాస్తు ఎన్ఎంసీ నిరాకరించింది. మొదట అప్పీలును పరిగణలోకి తీసుకోలేదు. ఇంత జరుగుతున్న ప్రభుత్వము ఈ వ్యవహారంలో చొరవ చూపలేదు. మరి మెడికల్ ఎన్ఎంసీ షెడ్యూల్ ప్రకారం గురువారం అర్ధరాత్రి 2025-26 ప్రవేశాల ప్రక్రియ అయితే ఆల్ ఇండియా లెవెల్లో ముగిసిపోయింది. ఇప్పుడు ఎంబీబీఎస్ ప్రవేశ ప్రక్రియ అయితే ముగింపు నుంచి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చడానికి అనుమతులు రాబట్టడంలో ప్రిన్సిపల్ని బాధ్యులు చేసి శోకాశం నోటీసు ఇవ్వటము వైద్య శాఖలో చర్చ. మరి ఇక్కడ ప్రిన్సిపాల్కే శోకాజు నోట్లు ఇచ్చారంట. మరి ఇది మరి ఎంతవరకు నిజమో చూడాలి. మరి ఇక్కడ ప్రత్యేక జగన్ హయాంలో జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రత్యేక చొరవ చూపారంటే గత ప్రభుత్వంలో వైద్య కళాశాలకు అనుమతి రాబట్టడంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక చొరవ. 23-24లో 4 వైద్య కళాశాలను కొన్ని కారణాలతో తొలుత ఎన్ఎంసీ అనుమతి ఇవ్వలేదు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు విద్యాశాఖ మంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జిఎంఈ సహా పలువురు అధికారుల బృందం ఢిల్లీకి వెళ్లి ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నతాధికారులు సంప్రదింపులు జరిపారు. ఏడాది 5 కళాశాలలు దరఖాస్తు చేసిన 100 సీట్లకు అనుమతి రాబట్టారు. 100 ఏళ్లలో రాష్ట్ర చరిత్రలో ఎనలో లేనట్టుగా ఒక ఏడాది రకంగా 750 సీట్లను సమకూర్చారు. అటు కేంద్రము ఇటు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలను అనుకూల పరిస్థితుల్లోనూ సీఎం చంద్రబాబు చొరవ చూపడం 50 సీట్లు కూడా రాష్ట్రానికి సమకూరకుండా పోయాయి. వైఎస్ఆర్సీపీ పాలనలో జగన్ 17 వైద్య కళాశాలను శ్రీకారం చుట్టగా వాటికి 10 కళాశాలను ప్రైవేటుకు కట్టబెట్టడం కోసం 2 ఏళ్లలో 1750 కొత్త ఎంబీబీఎస్ సీట్లను రాష్ట్రానికి చూడకుండా చంద్రబాబు అడ్డుపడ్డారు. దీంతో 2024 విద్యా సంవత్సరంలో 700 మరి 25-26లో 1700 చొప్పున 2450 మంది విద్యార్థులు వైద్య విద్యకు దూరం కాగా వారి భవిష్యత్తు తల్లకిందులు అయ్యింది. ఇది స్టూడెంట్స్. మరి పాడేరు వైద్య కళాశాలకు సంబంధించిన 50 సీట్లు అయితే వీళ్ళకి రాలేదంటే 100 సీట్లు సమకూర్చాలంటే 50 మాత్రమే వచ్చినాయి. మరి దీనివల్ల స్టూడెంట్స్
ఎక్కువగా నష్టపోతున్నారు. మన ఛానల్ తరపున చెప్పేది ఏంటంటే రాజకీయాలు పక్కన పెట్టి స్టూడెంట్స్కి ప్రతి ఒక్క ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ ఎనీ గవర్నమెంట్ వాళ్ళకి మేలు కలిగే విధంగా మరి ఉంటే మంచిదని మరి చెప్తున్నాను. ఏదైనా మనం విద్యార్థులు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్సే కాబట్టి మరి రాజకీయాలకు ముడిపెట్టకుండా ఉంటే మంచిదని మనం ఆశిస్తాం. మరి రాబోయే తరంలో కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ ఇంకా మంచిగా సీట్లు ఏమైనా తీసుకొస్తానికి ఏమైనా ప్రయత్నిస్తారేమో చూడాలి. మరి అలా చేస్తే వాళ్ళకే మంచిది, వాళ్ళకే క్రెడిట్ అయితే వాళ్ళకి దక్కుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్.